హాయ్ మై బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే ఎవరో ఉన్నారనుకుంటున్నారా? తన నా సిస్టర్. తన పేరు సుప్రియ. నాకు సపోర్ట్ చేయడానికి ఈరోజు నా వీడియోలోకి వచ్చేసిందనమాట. తను ఎంత మంచిదంటే ఈ వీడియో నువ్వు పోస్ట్ చేస్తావో లేదో నీకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు అంటుంది. నేనెవరు చల్లగుండా ఎంత మంచి మాట చెప్పావే బుజ్జి కన్నా. గ్రాడ్యుయేషన్ డే అన్నమాట. ఈ బస్సులో ప్రయాణం చేయాలంటే 6:100 అయినా 106 అయినా 8:30 అంటే 8:30కి బస్ స్టార్ట్ అవుద్ది. అంతవరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడక తప్పదు. నాకు విండో సీట్ అంటే ఎంత ఇష్టం ఉన్నా ఈరోజు నా సిస్టర్కి అయితే త్యాగం చేసేసానన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది. 1 ఇయర్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి వెళ్తున్నామంటే ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉంటుంది మీరే చెప్పండి. నిజానికి నేను చదివే చదువుకు, నేను ఉన్న ప్లేస్కి, నేను మాట్లాడే భాషకు అసలు పొంతనే లేదండోయ్. నిజమేనండి బాబు. నేనున్నది కర్ణాటక బార్డర్కి దగ్గర. తమిళనాడులో ఉన్నాను. మాట్లాడే భాష ఏమో తెలుగు. అవునండోయ్, ఇది నిజమే. ఏంటి ఎప్పుడు చూసినా మాస్క్ ఒకటి వేసుకొని తిరుగుతావు, లేదంటే కార్టూన్ ఫేస్ పెట్టేస్తావు అని అంటారా? నా ఫేస్ చూపించడానికి ఇంకా కొన్ని రోజులు ఉందండోయ్. దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు మీతో ఆ రీజన్ కూడా షేర్ చేసుకుంటాను. చూడండి నా సిస్టర్, తనది చాలా మంచి మనసు. తను ఏదనుకున్నా జరిగిపోద్ది. నాకు 1K సబ్స్క్రైబర్స్ వస్తారంటారా? ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నేనైతే కృష్ణగిరి వెళ్తున్నా హొసూర్ నుంచి. అదైతే షోలగిరి బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ ఒక 5 minutes స్టాప్ అయితే ఇస్తుంది బస్. హొసూర్ నుంచి కృష్ణగిరికి వాయువేగంలో 1 hourలో తీసుకుని వెళ్ళిపోతాడన్నమాట ఈ బస్సు. డ్రైవరు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. వామో, 1 year అయింది ఈ రోడ్స్ నుండి చూసి. ఎంత డెవలప్ అయిపోయిందో చూస్తున్నారు కదా. అది రీసెంట్గా కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. ధర్మపురిలో మెడికల్ కాలేజ్ ఉండేది కానీ కృష్ణగిరిలో, అది మా డిస్టిక్ అయినా అందులో మెడికల్ కాలేజ్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్కి అది ఉపయోగపడుతుంది. కృష్ణగిరిలో కూడా మెడికల్ కాలేజ్ వచ్చేసింది. టోల్ గేట్కి అయితే వచ్చేసామన్నమాట. టోల్ గేట్ వచ్చిందంటే కృష్ణగిరి బస్ స్టాప్ కూడా వచ్చినట్టే. కృష్ణగిరి బస్ స్టాప్లో అలా దిగి వెళ్తున్నాం. నా సిస్టర్ అయితే ఆకలిస్తుందా, ఏదైనా తింటావా అని అడుగుతుంది. వద్దు అని కాలేజ్కి వెళ్ళిపోయాం. వెళ్ళామో లేదో మాకు లంచ్ ఏర్పాటు చేశారనుకుంటే నో నో నో, ఒక స్వీటు ఒక కారం మొహాన్ మీద పడేశారన్నమాట. తర్వాత ఉంటాయి కదా, ఎంఎస్సికి ఎల్లో కలర్ కోటు, బిఎస్సికి బ్లాక్ కలర్ కోటు. నా ఫ్రెండ్ మనీ కలెక్షన్ చేసి అందరికీ ఒకటేసారి కోట్లు అయితే తీసుకుందన్నమాట. డబ్బులిచ్చి కోట్ మనకి కావాలంటే మనమే పెట్టుకోవచ్చు, వద్దంటే కోట్ రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసేసుకోవచ్చు. 330 ఇస్తే మనకు 300 రిటర్న్ ఇస్తారు. ఎందుకంటారా? మీరు వేసుకుంటారు కదా ఒంటి మీద, అది క్లీన్ చేయడానికి 30 రూపీస్ అయినా పట్టదా? చూడండి నా ఫ్రెండ్ వెన్నెల, చందమామ, అటువైపు వినిత అక్క. ఇంకా కొన్ని ఘోరాలు మీకు చూపిస్తాను, ఆగండి. చూసారా? కో ఎడ్యుకేషన్ అయితే బాయ్స్ గర్ల్స్కి, గర్ల్స్ బాయ్స్కి ప్రపోజ్ చేసుకుంటారు. కానీ ఇది గర్ల్స్ కాలేజ్ కదా, గర్ల్స్ గర్ల్స్కి ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకా చాలా ఘోరాలు ఉంటాయండోయ్. అవన్నీ చెప్తే అస్సలు బాగోదు. అవును, ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలండి. వీడియోస్ కూడా తీసుకోకూడదని చెప్పేశారు. అయినా మనం ఆగుతామా? టీచర్స్ కళ్ళ కప్పి, లెక్చరర్స్ కళ్ళ కప్పి ఎలాగోలాగో వీడియోస్ తీసుకుంటాం అన్నమాట. என்னடி எப்படி இருக்க? இன்னுமே எப்படி இருக்க? నువ్వు కళ్యాణం பண்ணிக்கலையா? எங்களுக்கு கல்யாணமாயி குழந்தையே இருக்குடி, நீ எப்போதான் కళ్యాణం பண்ணிக்கிற అంటూ నా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారండి. చెప్పాలంటే వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళైనా త్వరగా మ్యారేజ్ చేసేసుకున్నారు. అయినా తొందరగా మ్యారేజ్ చేసుకొని ఈ సభ్య సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తొందరగా మ్యారేజ్ చేసుకోకూడదు.
కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. అది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది. కక్కుర్తిపడి ముందే చేసుకోకండి. లెక్చరర్స్ వీడియోస్ తీసుకోకూదంటే మనం వదులుతామా? బయట వచ్చేసాం, వీడియోస్ తీసుకుంటున్నాం. జాలీ జాలీ, హ్యాపీ హ్యాపీ. సందు దొరికితే చాలు నేను నా ఫ్రెండ్ వెన్నెల, అదే చందమామ, వీడియోస్ తీసుకోవడంలో మునిగిపోతామన్నమాట. నేను దీంతో వీడియోస్ తీసుకుంటున్నానని నా ఇంకో ఫ్రెండ్ చిటపటలాడిపోద్ది. దాన్ని కూల్ చేయాలన్నమాట. దాన్ని కూల్ చేయడం నాకు చిటికెళ్ళ పని. చూసేయండి మన కాలేజ్ని. రంగురంగుల బటర్ఫ్లైస్ అన్నీ ఒకే దగ్గర చేరినట్టు ఎంత ముద్దుగా ఉందో కదూ. సర్టిఫికేట్ వచ్చాక మనం ఆగుతామా? కోట్ వేసుకోవాలి, సర్టిఫికేట్స్ పట్టుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, స్టేటస్లో వేయాలి, ఇన్స్టాలో వేయాలి, ఫేస్బుక్లో వేయాలి, ఇలా చాలానే ఉంటాయి కదూ. నా ఇంకో ఫ్రెండ్ దగ్గరకు వచ్చి దాన్ని కూల్ చేసేసి అనన పాతే అని పాట పాడుతున్నా పాపం అది. నేను చేసేవన్నీ భరించక తప్పదు. చూడండి నా సిస్టర్ సుప్రియ పుచ్చకాయ తింటుంది. అబ్బా ఎండలు మండిపోతున్నాయండి బాబు. పుచ్చకాయ ఒకటి కడుపులో పడితేనే ప్రయాణం చేసే వరకు కడుపులో కొంచెం చల్లగా అయినా ఉంటుంది. చూసేయండి మన కాలేజ్ని. బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. చూడండి నా సిస్టర్ సుప్రియ ఏం చెప్తుందంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని తనకు కొంచెం మీ సపోర్ట్ తెలియచేయండి అంటూ చెప్తుంది. బాయ్ బాయ్ మై డియర్ కాలేజ్. పుచ్చకాయ ఒకటి సరిపోదు కదా అని హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ అనుకున్నారా? నో నో, చికెన్ రైస్ తిన్నామన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజంగా నేను తినగలనా అనుకున్నాను, కానీ ఒక్క మెతుకు కూడా వదలలేదు, ఒక్క పీస్ కూడా వదలలేదు. మంచిగా తినేసాను. వీడియో కొడుతుంటే ఆయన్ని తీస్తున్నట్టు సిగ్గుపడిపోతున్నాడని వచ్చేసాం. వచ్చిన వెంటనే బస్ దొరికింది అనుకుంటున్నారా? లేదు, చాలాసేపు వెయిట్ చేసాం. తర్వాత బస్ పట్టేసాం, హొసూర్కి వచ్చేసాం. హొసూర్కు ఎలా వచ్చామా లేదో, మా ఊరికి బస్ అలా స్టార్ట్ అయింది. మేము ఇలా పరిగెత్తుకుని బస్ లోపలికి వెళ్ళిపోయాం. అమ్మాయ, డైరెక్ట్గా ఊరికే బస్ దొరికిందని మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ కాలేజీలో కూడా చాలా సరదాగా గడిపేశాం. నా సిస్టర్ కూడా నాతో పాటే ఉంది. నాది 5th స్టాప్ అయితే తనది 3rd స్టాప్. తను 3rd స్టాప్లో దిగిపోద్ది, నేను 5th స్టాప్ వరకు వెళ్ళాలన్నమాట. ఏంటి, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన చిన్ను బీజిఎం వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. అలాగే మేము ఆ రోజు తీసిన కొన్ని ఫొటోస్ని చూసేయండి. ఎలా ఉన్నాయి? ఏమున్నాయమ్మా కార్టూన్ తీస్తపా అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదే ట్రెండ్ అండి. మనం ట్రెండ్ని సెట్ చేయకూడదు, ఫాలో కావాలి. అది బాగుంటుంది. చూడండి చూడండి, నా ఫ్రెండ్స్తో నా సిస్టర్స్తో చాలా సరదాగా గడిపేశాను.